తండ్రి ఆశ్రయించండి. వారికి ఏ అవసరతలను అక్కర్తలను సమస్య ఎరిగిన దేవుడు తండ్రి సహాయం చేయండి. ఆ కుటుంబం చుట్టూ కంచి కావాలి ఉంచండి దేవా, నీకు వందనాలు. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరం తీర్చండి. అనారోగ్య సమస్యలు ఉంటే తీసివేయండి దేవా, ఆర్థిక సమస్యలు ఉంటే తీసివేయండి తండ్రి. సమస్త మహిమ కనుక నీకు ఆరోపించుకుంటాం తండ్రి. ఇంకా నిలబడుచున్న నీ సేవకులు ఎత్తిపట్టుకోండి దేవా. మంచి వాక్యం వినగల చెవులు, గ్రహించగల మనసు మాకు దయచేయండి దేవా. ఆయన మంచి ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి తండ్రి. వారికి మంచి జ్ఞానం అనుగ్రహించి ఆయన మంచి ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి దేవా. చేరువారిని దీవించండి, ఆశ్రయించండి. చుట్టుపక్కల గృహాలను దీవించి ఆశ్రయించండి. ఈ గ్రామాన్ని దీవించి ఆశ్రయించండి దేవా. ఆయన సమస్త మహిమ నీకు గంతా నీకు ఆరోపించుకుంటూ ఆయనకి ప్రారంభ ప్రార్థన నుండి ఆయన కీర్తనల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా నిన్ను కనపరిచే నిన్ను మహిమపరిచే బాధ్యత మాకు దయచేయమని సమస్త మహిమ నీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. చక్కటి ప్రార్థనలో నడిపించిన పెద్దలు శ్రీనుబాబు గారికి క్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు. అలాగే సండే స్కూల్ పిల్లలు వచ్చి చక్కటి కీర్తన పాడి వినిపించాలని క్రీస్తు నామం తెలియజేస్తున్నాం. అందరూ కూడా చిన్న పిల్లలం, చిన్నారి పిల్లలం, యేసు వద్దకు మేము వస్తాము హెల్దీగా లేచి మేము జాలీగా సండే స్కూల్కి వస్తాము. నా ఫ్రెండ్ని నాతో కూడా తీసుకొస్తాను. నీ ఫ్రెండ్ని నీతో కూడా తీసుకొస్తావా? నా ఫ్రెండ్ని నాతో కూడా తీసుకొస్తాను. నీ ఫ్రెండ్ని నీతో కూడా తీసుకొస్తావా? ఇవన్నీ ఎందుకు తెలుసా? ఎన్నో కొత్త ఆటలు, వెరైటీ ఆటలు, మంచి స్కిట్స్ నేర్చుకుందాము. ఎన్నో కొత్త ఆటలు, వెరైటీ ఆటలు, మంచి స్కిట్స్ నేర్చుకుందాము. ఇవన్నీ ఎందుకు తెలుసా? బైబిల్లోని దేవుడు వాక్యాలు, మనిషిని మార్చే ఎన్నో కథలు. బైబిల్లోని దేవుడు వాక్యాలు, మనుషులు మార్చే ఎన్నో కథలు. చిన్న పిల్లలం, చిన్నారి పిల్లలం, యేసు వద్దకు మేము వస్తాము హెల్దీగా లేచి మేము జాలీగా సండే స్కూల్కి వస్తాము. వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే నా మంచి యేసయ్యా. ప్రవహించే సెలయేరై రావా నీవు, జీవనదిలా నన్ను తాకు యేసయ్యా. వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే నా మంచి యేసయ్యా. ప్రవహించే సెలయేరై రావా నీవు, జీవనదిలా నన్ను తాకు యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము. నీతోనే కలసుండాలి, నీతోనే నివసించాలి, నీతోనే తరించాలి ప్రభు. నా ప్రియ యేసు నా ప్రాణనేస్తం, నీవు లేకుంటే నేను జీవించలేను. నా ప్రియ యేసు నా ప్రాణనేస్తం, నీవు లేకుంటే నేను జీవించలేను. వీచే గాలుల్లో రూపం నీవే నా మంచి యేసయ్యా. ప్రేమించే నా ప్రాణం నీవే నా నేస్తం, కడవరకు కాపాడే నీవే నా దైవం. పోషించే నా తండ్రి నీవే ఆధారం, కరుణగల నీ మనసి నాకు చాలును. నీ మాటలే
మాకు జీవం, నీ వాక్యమే జీవ చైతన్యం, నీ మాటలే మాకు జీవం, నీ వాక్యమే జీవ చైతన్యం. నా ప్రియ యేసు నా ప్రాణనేస్తం, నీవు లేకుంటే నేను జీవించలేను. నా ప్రియ యేసు నా ప్రాణనేస్తం, నీవు లేకుంటే నేను జీవించలేను. వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే, నీవే నా మంచి యేసయ్యా. ప్రతి సమయం నే పాడే నీ ప్రేమ గీతం, ప్రతి హృదయం పాడాలి స్తుతి నైవేద్యమై. నీ వెళ్ళే ప్రతి చోట చాటాలి నీ ప్రేమ, నీ సిలువ సాక్షిని నీ ప్రేమను చూపాలి. మా కోసమే నీవు మరణించి పరలోకమే మాకు ఇచ్చావు, మా కోసమే నీవు మరణించి పరలోకమే మాకు ఇచ్చావు. నా ప్రియ యేసు నా ప్రాణనేస్తం, నీవు లేకుంటే నేను జీవించలేను. నా ప్రియ యేసు నా ప్రాణనేస్తం, నీవు లేకుంటే నేను జీవించలేను. వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే, నీవే నా మంచి యేసయ్యా. ప్రవహించే సెలయేరై రావా నీవు, జీవనదిలా నన్ను తాకు యేసయ్యా. చక్కటి కీర్తన పాడి వినిపించిన సిస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అందరికీ కూడా చాలా చక్కగా పాడారు. అందుని బట్టి క్రీస్తునామమున ప్రత్యేకమైన వందనాలు. అలాగే కీర్తనలు పాడేవారు ఉంటే రావాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. ముందుగా తండ్రి అయిన దేవునికి వందనాలు. అలాగే కూడి వచ్చిన వారు కూడా క్రీస్తు వారి పేరట వందనాలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు పరమున వెళ్ళేదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు పరమున వెళ్ళేదము. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలే ఈ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందవలే ఈ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళేదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ధరలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ధరలో. నిత్య నివాసము లేదిలలోన
నేత్రాలు కానానుపై నిల్పుడి. నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానానుపై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు పరమున వెళ్ళేదము. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్నానేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్నానేమి. నిరక్షకుండగు యేసే నడుపును, మారాని తనదు మాట నమ్ము. నిరక్షకుండగు యేసే నడుపును, మారాని తనదు మాట నమ్ము. సియోను పాటలు సంతోషముగా పాడుచు పరమును వెళ్ళేదా. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు పరమున వెళ్ళేదము. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు పరమున వెళ్ళేదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు పరమున వెళ్ళేదము. చక్కటి కీర్తన పాడి వినిపించిన సిస్టర్ గారి ఇద్దరికి క్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు. అలాగే మన మధ్య ఉన్న పెద్దలు వచ్చి ఒక చక్కటి కీర్తన పాడి వినిపించాలని క్రీస్తు నామమున తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న సేవకులందరికీ కూడా క్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు. దేవనామానికి వందనాలండి. అలాగే సేవకులు కూడా వందనాలు. అలా కూడొచ్చిన బిడ్డలందరికీ కూడా వందనాలండి. ఈ జీవితం ఇలువైనది, నరులారా రెండని సెలవైనది, దేవుని సెలవైనది. ఈ జీవితం ఇలువైనది, నరులారా రెండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా శివరి యాత్రకు, సిద్ధపడినావా శివరి యాత్రకు, యుగయుగాలు దేవునితో ఉండుటకు, నీవుండుటకు. ఈ జీవితం ఇలువైనది, నరులారా రెండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు.
సంపాదన కోసమే పుట్టలేదు నీవు. పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచటలేదా? పోతున్న వారిని నువ్వు చూచటలేదా? బ్రతికినంత నీకు వాళ్ళు పాఠమే కదా. బ్రతికినంత నీకు వాళ్ళు పాఠమే కదా. ఈ జీవితం ఇలువైనది, నరులారా రెండని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవరు? కలకాలము లోకములో ఉండే శరుడెవరు? మరణము రుచి చూడక బ్రతికే నరుడెవరు? కలకాలము లోకములో ఉండే శరుడెవరు? చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి. కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం ఇలువైనది, నరులారా రెండని సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకి చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకి చోటు లేదు పరలోకమునందు, అందుకే బాటు లేదు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు. యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల ఇందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల ఇందు. ఈ జీవితం ఇలువైనది, నరులారా రెండని సెలవైనది. సిద్ధపడినావా శివరి యాత్రకు? సిద్ధపడినావా శివరి యాత్రకు? యుగ యుగాలు దేవుడితో ఉండుటకు, నీవుండుటకు. ఈ జీవితం ఇలువైనది, నరులారా రెండని సెలవైనది, దేవుని సెలవైనది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. చాలా చక్కగా పాడి వినిపించిన పెద్దలకి ప్రత్యేకమైన వందనాలండి. అలాగే 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 మన మధ్య ఉన్న శ్రీనుబాబు గారు వచ్చి కీర్తన పాడి వినిపించాలని క్రీస్తు నామమున తెలియజేస్తున్నాను. కూడి ఉన్న సేవకులకు దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. పాపముతో నిండిన మమ్ము దీపము వంటి వాక్యమే. పాపముతో నిండిన మమ్ము దీపము వంటి వాక్యమే. కల్వరిలో నడిపించి కలుషములను తొలగించి, కల్వరికి నడిపించి కలుషములను తొలగించి మా హృదయము వెలిగించేను. ఓ మా హృదయము వెలిగించేను. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. పాల వంటి వాక్యము తేనె కంటే మధురము. పాల వంటి వాక్యము తేనె కంటే మధురము.
వెండి బంగారముల వెలయంత అయినాను, వెండి బంగారముల వెలయంత అయినాను, తొలతోగవు నీ వాక్యముతో. ఓ తొలతోగవు నీ వాక్యముతో, దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. నీ వాక్యము నీరయ్యుండెన్, మా దాహము తీర్చుచుండెన్. నీ వాక్యము నీరయ్యుండెన్, మా దాహము తీర్చుచుండెన్. ఆ నీరే మాకు పానము స్నానము, ఆ నీరే మాకు పానము స్నానము, నీ వాక్యము మాకు సగి. నిర్మల క్షీరము వంటిది, నిత్యాహారము వంటిది. నిర్మల క్షీరము వంటిది, నిత్యాహారము వంటిది. నీ పాలతో మము పెంచి, నీ తోటలో మము ఉంచి, నీ పాలతో మము పెంచి, నీ తోటలో మము ఉంచి, నీ బలమును మాకియుమా. ఓ నీ బలమును మాకియుమా. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. శుద్ధి అయి మెత్తన చేయున్, విత్తనమై ఫలించును. శుద్ధి అయి మెత్తన చేయున్, విత్తనమై ఫలించును. ఖడ్గము వలె దూయుచు కలుషములను కోయుచు, ఖడ్గము వలె దూయుచు కలుషములను కోయుచు, నీ మహిమను మాకియుమా. ఓ నీ మహిమను మాకియుమా. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. అద్దము వలె దిద్దిన మమ్మున్, అగ్ని వలె కాల్చును చేతన్. అద్దము వలె దిద్దిన మమ్మున్, అగ్ని వలె కాల్చును చేతన్. నీ వాక్యము వివరించి మా లోటును సవరించి, నీ వాక్యము వివరించి మా లోటును సవరించి, నీ రూపము మాకియుమా. ఓ నీ రూపము మాకియుమా. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. చక్కటి కీర్తన పాడి వినిపించిన శ్రీనుబాబు గారికి క్రీస్తు నామం ప్రత్యేకమైన వందనాలు. అలాగే వాక్య భాగం చదువుకుందామండి. మన మధ్య ఉన్న స్వప్న గారు వచ్చి వాక్య భాగం చదువుతారు. కీర్తనలు 103 1 నుండి 11 వచనాలు. స్వప్న గారు వచ్చి వాక్య భాగం చదవాలని క్రీస్తు నామమున మీ అందరికీ తెలియజేస్తున్నాను. చిన్నపిల్లలు ఎవరో కూడా అల్లరి చేయొద్దు. అందరూ కూడా బైబిల్ ఉన్నట్టయితే బైబిల్ తెరిచి చూడాలి. అందరూ కూడా పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండి అల్లరి చేయకూడదు. దేవుని నామానికి వందనాలండి. పాస్టర్ గారు అందరికి వందనాలండి. వచ్చిన సంఘస్థులందరికీ వందనాలు.
కీర్తనలు 103 అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణము విమోచించుచున్నాడు. కరుణాకటాక్షములను నీకు కిరీటంగా ఉంచి ఉన్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనమును క్రొత్తదగున చూచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గమును తెలియజేసెను, ఇజ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచును. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగానున్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగానున్నది. పరిశుద్ధ దేవుడు దీవించును. చక్కటి వాక్య భాగాన్ని చదివి వినిపించిన స్వప్న గారికి క్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు. అలాగే మన మధ్య ఉన్న సహోదరి గారు లల్లి గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు తృప్తంగానే. అయిన వెంటనే మొదటి మెసేజ్గా మన మధ్య సేవకులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సమయాన్ని ఇద్దాం. ఎందుకంటే సమయం చాలా విలువైనది, కాలం చాలా పరిపూర్ణ ఉన్నది కనుక మనం సమయాన్ని వ్యర్థం చేసుకొనక దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దేవుని నామమునకు వందనాలండి. అయ్యగారులందరికీ కూడా వందనాలు, సహోదరులందరికీ కూడా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 సర్వాధికారి గణనామనకు స్తోత్రములు ప్రభా. దయగల దేవ కృపగల రాజా, మీ గణనామనకు వందనాలు స్తోత్రాలు. అయ్యా మేమేమై ఉన్నామంటే నీ కృప వల్ల నీ దయ వల్ల తప్ప మరేమి కాదు ప్రభా. అయ్యా మేము సజీవులుగా ఉన్నామంటే కేవలం నీ కృప నాయన, నీ కనికరము నీ వాత్సల్యతను బట్టే నాయన. అయ్యా మాకంటే అందమైన వారు గొప్పవారు కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ వారికంటే మేమేం గొప్పవారం కాదు నాయన, కేవలం నీ కృపను బట్టి మేము జీవిస్తున్నాం తండ్రి. అయ్యా నాయన ఇద్దరు ముగ్గురు నీ నామాన్ని ఎక్కడ స్మరిస్తే అక్కడ ఉంటానని సెలవు ఇచ్చున్నారు ప్రభా. నాయన సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి అయ్యా సువార్తను మీరు ప్రకటించమని నాయన నీ ప్రియ సేవకులు ఎంతగానో ప్రయాసపడి అయా సువార్త విషయంలో అనేక ఆత్మలు రక్షింపబడాలని అయా ప్రతిరోజు కూడా ఎంతగానో ప్రయాసపడుతున్నారు ప్రభా. అయా వారి యొక్క ప్రయాస వ్యర్థం కాదు నాయన, నీకు వందనాలు స్తోత్రాలు. అయా సువార్త ప్రకటించిన వారి యొక్క పాదాలు సుందరములను మీరు సెలవిచ్చున్నారు తండ్రి. నాయన ఇరుగు పొరుగు వారు అందరూ వచ్చి అయా మీ అమూల్యమైన మాటలు వినడానికి సహాయం చేసి నడిపించమని చిన్నదైన ప్రార్థన యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. చక్కటి ప్రార్థనలో నడిపించిన సహోదరి మనైన తల్లి గారికి క్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మొదటి మెసేజ్గా మన మధ్య ఉన్న ప్రసాద్ అని గారు సమయం ఇస్తున్నాను. అందరూ కూడా దయచేసి ఎవరో కూడా గోల్ చేయొద్దండి. దేవుని వాక్యాన్ని శ్రద్ధ కలిగి మనం ఉండాలని వినాలని క్రీస్తు నామం తెలియజేస్తుంది. మంచిదండి. ప్రేమ దేవుని వాళ్ళారా, మరి మొట్టమొదటగా మన ప్రభువును తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట మన దేవాది దేవుడికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రేమ దేవుని వాళ్ళారా, వేదికను అలంకరించిన దైవ సేవకులకి, కూడి వచ్చిన క్రీస్తు సంఘ బిడ్డలకి, ఒక పరిసర ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రేమ దేవుని వాళ్ళారా, మరి రోజు మరి కుటుంబస్తులు, కొండగారు కుటుంబస్తులు, ప్రేమ దేవుని వాళ్ళారా, దేవుడు వాళ్ళ జీవితంలో చేసిన మేలుని బట్టి, వాళ్ళ గృహాన్ని బట్టి కృతజ్ఞత కూడుకుని ఏర్పాటు చేసుకున్నారు. మొదటి వర్తమానం, రెండో వర్తమానంలో కూడా మరి అనేక విషయాలు నేర్చుకుందారు. చిన్న ప్రార్థన చేసుకుందారండి. మొదటి వర్తమానంగా కొన్ని విషయాలు నేర్చుకుందామాను. మరి కుటుంబస్తులు కృతజ్ఞత కూడుకుని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళ జీవితంలో చేసిన మేలుని బట్టి. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన
మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అతి పరిశుద్ధ నామాన్ని బట్టి తండ్రి మొట్టమొదటిగా మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. తండ్రి మరి కుటుంబస్తులు కొండగారు కుటుంబాన్ని బట్టి తండ్రి, మామయ్య గారు కుటుంబాన్ని బట్టి వాళ్ళ జీవితంలో చేసిన మేలును బట్టి తండ్రి, మరి మీరు చేసిన మేలును మర్చిపోకుండా ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కాబట్టి తండ్రి, మరి రోజు వాళ్ళ కుటుంబాన్ని బట్టి తండ్రి ఇటు రీతిగా కూడికని ఏర్పాటు చేసుకున్నాక ఇచ్చిన కృపను బట్టి అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. మంచి వాతావరణం ఇచ్చి తండ్రి మమ్మల్ని అందరినీ ఈ వాతావరణంలో చల్లటైన వాతావరణంలో ఉంచినందుకు, మీ విలువైన మాటలతో తండ్రి మా హృదయాలను నింపబోతున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. కుటుంబాన్ని గుర్తు చేసుకొని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇక్కడికి వచ్చిన బిడ్డలను గుర్తు చేసుకోండి, రావాల్సిన బిడ్డలను క్షేమంగా తీసుకొచ్చి మీ సన్నిధిలో పెట్టుకోమని జరగబోయే తండ్రి ఈ యొక్క కృతజ్ఞత కూడిక క్రమంగాను మర్యాదగాను చక్కగా మాకు కావాల్సిన మాటలతో మా హృదయాలను నింపమని వచ్చిన బిడ్డలు తండ్రి మరి మీకు మహిమార్థముగాను వచ్చిన బిడ్డలకు దీవెనకరముగాను జరిగించుకోమని తండ్రి ఈ సమయంలో చెప్తున్న నాకు సమయోతమైన జ్ఞానాన్ని మరి ముఖ్యంగా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు అనుగ్రహించమని, బలహీనను బలపరిచి వాడుకోమని, మాకు కావాల్సిన మాటలతో మా హృదయాలను నింపమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పేరటి ప్రార్థన మనవులు అడిగి పెట్టుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రేమ దేని వాళ్ళరా మంచిది. మరి రోజు సహోదరులు మరి కొండగారు కుటుంబాన్ని బట్టి ఈ యొక్క కృతజ్ఞత కూడుకుని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ జీవితంలో వాళ్ళ కుటుంబాలు దేవుడు చేసిన మేలును బట్టి, ఎందుకంటే దేవుడు చేసిన మేలు మనం ఏది మర్చిపోకూడదు. ప్రతి విషయంలో సమస్త విషయంలో యేసుక్రీస్తు ద్వారా దేవాది దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని దేవుని యొక్క లేఖనం మనకు సెలవిస్తుంది. అలా చెల్లించుట దేవుని యొక్క చిత్తం, దేవునికి ఇష్టం. అంటే ప్రేమ దేవుని వాళ్ళరా, ఓకే ప్రేమ దేవుని వాళ్ళరా, మరి ఈరోజు ప్రేమ దేవుని వాళ్ళరా దేవుడు చేసిన మేలుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ప్రతి ఒక్కరూ ప్రేమ దేవుని వాళ్ళరా నేర్చుకున్నారు. మంచిది ఏమండి, నేర్చుకున్నారు లేదా? దేవుడు చేసిన మేలుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకున్నారు లేదా? ప్రజలు నేర్చుకున్నారు. కానీ ప్రేమ దేవుని వాళ్ళరా ఏమి నేర్చుకోలేదంటే కొన్ని విషయాలు తెలియజేస్తాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు, మంచిదే, బాగుంది, వెరీ గుడ్. కానీ ప్రేమ దేవుని వాళ్ళరా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే కాదు కానీ ప్రేమ దేవుని వాళ్ళరా ఏదో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి చేతులు దులిపేసుకోవడం కాదు కానీ ప్రేమ దేవుని వాళ్ళరా అక్కడతో ఏదో అయిపోయింది అనుకోవడం కాదు కానీ ప్రేమ దేవుని వాళ్ళరా దేవునికి లేక ఏమని సెలవిస్తుందంటే కొన్ని విషయాలు మీకు ఆలోచింపచేసి కొన్ని విషయాలు మనం అందరం నేర్చుకునేలా కొన్ని విషయాలు తెలియజేస్తాను ప్రేమ దేవుని వాళ్ళరా. ఎందుకంటే దేవుడు చేసిన మేలుకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా ప్రతి విషయంలో. ఓకే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, కృతజ్ఞత కూడికి ఎట్టడం నేర్చుకున్నారు. కానీ ఏం నేర్చుకోలేదంటే ప్రేమ దేవుని వాళ్ళరా దేవుని యందు విధేయత చూపించడం నేర్చుకోలేదు. దేవునికి ఏం చూపించాలంటే మనం అందరం విధేయత చూపించాలా. అంటే విధేయత చూపించడం అంటే ఆలోచించండి, అంటే మనం అందరము ప్రేమ దేవుని వాళ్ళరా దేవునికి లోబడాల. విధేయత చూపించడం అంటే అర్థం ఏంటండి? విధేయత అంటే ప్రతి విషయంలో మనం ఏం చేయాలి? దేవునికి లోబడాలా. మరి లోబడుతున్నారా చెప్పండి? క్రీస్తుని నమ్మామండి, క్రీస్తుని నమ్మాం, విశ్వసించాం, రక్షింపబడ్డాం, నీతిమంతులయ్యాం, ఓకే బాగుంది. క్రీస్తుని ధరించుకున్నాం బాప్తిసం ద్వారా, బాగుంది, ఇవన్నీ బాగున్నాయండి. క్రీస్తుని విశ్వసించాం, రక్షింపబడ్డాం, ప్రేమ దేవుని వాళ్ళరా నీతిమంతులుగా పిలువబడ్డాం, క్రైస్తవులుగా పిలువబడతాం. ఓకే, క్రీస్తుని నమ్మారు క్రైస్తవులు అని చక్కగా మనం పిలువబడతాం, బాగుంది. కానీ ప్రేమ దేవుని వాళ్ళరా ఇదిగో నేను రక్షింపబడ్డాను, నేను క్రీస్తుని ధరించుకున్నాను, నేను క్రీస్తుని నమ్మాను, నేను క్రైస్తవుణ్ణి అనుకుంటూ ఇలా జీవితాన్ని గడిపేస్తున్నారు తప్ప ప్రేమ దేవుని వాళ్ళరా ఆయన ఎలాగైతే మనల్ని బ్రతకమన్నాడో, ఆయన మనల్ని ఎలా అయితే జీవించమన్నాడో, ఆయనకు మనం సమస్త విషయంలో ఎలా లోబడమన్నాడో, విధేయత చూపించమన్నాడో అవి మాత్రం ప్రతి మనిషి జీవితంలో మనకి కనిపిస్తున్నాయా? చెప్పాలండి, కనిపిస్తున్నాయండి? ఏదో పేరుకే నమ్మాము, విశ్వసించాము, ఆయన తెలుసుకున్నాము, ఆయన ధరించుకున్నాము, ఇంకో క్రైస్తవులము అని ఇలా ప్రేమ దేని వాళ్ళరా వెళ్ళిపోతున్నారే తప్ప ఇదిగో నేను క్రైస్తవుని కాదా, నేను నీతిమంతుని కాదా, నేను రక్షింపబడ్డాను కాదా, మంచి స్థితి దేవుడు నాకు క్రీస్తు ద్వారా మంచి స్థితి నాకు ఇచ్చాడు కాదా, మరి మంచి స్థితి ఇచ్చినందుకు రక్షణ స్థితి, నీతి అనే స్థితి అండి, గొప్ప స్థితి క్రీస్తు ద్వారా మనకి ఇచ్చినందుకు ప్రేమ దేని వల్లరా మనం కృతజ్ఞత కలిగి ఆయన యందు మనం విధేయత కలిగి విధేయత చూపించి భయభక్తులు కలిగి ఉండాలండి. ఎవరికి ఉందండి భయం? ఈరోజు పేరుకి క్రైస్తవులే, విశ్వాసులే,
రక్షింపబడ్డాం, నమ్మాము, చెప్పుకోవడానికి బాగానే ఉంది. అంటే రక్షింపబడితే సరిపోయిందా అండి? రక్షింపబడితే సరిపోయిందా? రక్షణని ఏం చేయాలా? కొనసాగించాలా. చెప్పండి, రక్షింపబడితే సరిపోయిందా? రక్షణలో ఏం చేయాలి? మనం కొనసాగాల. రక్షింపబడినవాడు వాళ్ళు ఎవరైనా సరే రక్షణలో జీవించాలండి, రక్షణలో కొనసాగాలండి. రక్షింపబడిపోయారు తప్ప రక్షణలో కొనసాగుతున్నారా? చెప్పండి, వినాలా? రక్షణలో కొనసాగుతున్నారా? రక్షింపడం వేరు, రక్షణలో కొనసాగడం వేరు. రక్షింపబడడం నేర్చుకున్నారు, నేను రక్షింపబడిపోయాను అనడం నేర్చుకున్నారు. కానీ రక్షణలో కొనసాగాల, రక్షణలో జీవించాల, రక్షణలో ఎదగాల. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళరా, రక్షింపబడిపోతే సరిపోదు, రక్షణలో ఎదగాల, రక్షణలో జీవించాలా, రక్షణలో కొనసాగాల. కానీ ఏది చెప్పండి? బాప్తిసం తీసుకుంటాడు, ఆ రోజే కనిపిస్తాడు, మళ్ళీ టుపాక దెబ్బకి మళ్ళీ కనపడ్డు, మళ్ళీ ఎప్పుడో వాడు గుర్తుకు రావాలి, మళ్ళీ అప్పుడు వస్తాడు. చూసారా? ఆలోచించండి, ఆదివారం వస్తాడు, మళ్ళీ ఆదివారం దాకా రాడు. అంటే దేవుని యొక్క సావాసంలో మనం నిత్యము దేవుని యొక్క సావాసంలో ఉండాల, నిత్యము దేవుని యొక్క సావాసంలో ఉండాల. అంటే ఆ సావాసంలోకి వెళ్ళి ఆయన మాటలు మనం ఎలా అయితే నేర్చుకుంటున్నామో ఆ మాటల ప్రకారంగా ప్రియమైన దేవుని వలన మనం బ్రతకాలా, జీవించాలండి. ఆలోచించండి ప్రియమైన దేవుని వలన విధేయత చూపించాలా, విధేయత కలిగి ఉండాలా. కానీ ఈరోజు ఎవరు విధేయత చూపిస్తున్నారు? ఎవరు విధేయత కలిగి ఉన్నారు? ఈరోజు విధేయత చూపిస్తున్నారా? విధేయత కలిగి ఉంటున్నారా? అంటే లోబడుతున్నారా? భయభక్తులు చూపిస్తున్నారా దేవుని యందు? భయము లేదు, భక్తి లేదండి ఈరోజు. చెప్పండి, భయం ఉందా, భక్తి ఉందా? ఈరోజు ఏమి లేదండి, భయం లేదు, భక్తి లేదు. తప్పండి, భయం ఉండాలా, భక్తి ఉండాలా, ప్రార్థనా జీవితం ఉండాలా, ఆయన యొక్క సావాసములో మనం నిత్యము కొనసాగుతూ ఉండాలి ప్రియమైన దేవుని వలన. కానీ ప్రియమైన దేవుని వలన కొన్ని విషయాలు చూపిస్తాను మీకు ఈ సమయంలో. ఎబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు ఎబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము ప్రియమైన దేవుని వలన 8వ వచనం చూద్దామండి. 8వ వచనం, 9 చూద్దాం, 9వ వచనం చూద్దాం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం చదవండి. 8వ వచనం ఏంటండి? 9 చూడండి. మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. నిజమే కదండి? శరీర సంబంధమైన తండ్రులు మనకి ఏమై ఉన్నారు? శిక్షకులై ఉన్నారు. అంటే శరీర సంబంధ తండ్రులు పిల్లల్ని ఏం చేస్తారు? శిక్షిస్తారు లేదా? శిక్షిస్తారు. శరీర సంబంధమైన తండ్రులు మనకు అనేక మంది ఉన్నారు. ఆ అనేక మంది శరీర సంబంధమైన తండ్రులు ప్రేమ దేని వలన కుమారులు ఏం చేస్తారు? శిక్షిస్తారు. రైట్, చదవండి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటుమి, అట్లయితే ఆత్మలకు తండ్రైన వానికి మరి ఎక్కువగా లోబడి బతకవలెను. చాలండి. చూసారా? సరే, సంబంధమైన తండ్రులు మనకు అనేక మంది ఉన్నారు. వారు మనకి ఏమైనారంట? శిక్షకులుగా ఉన్నారు. అంటే తల్లిదండ్రులు బిడ్డలను ఏం చేస్తారంటే శిక్షిస్తారు. వాళ్ళు మనకి శిక్షకులై ఉన్నారు. కానీ ఆత్మలకు తండ్రైన వారికి మరి ఇంకా ఎక్కువగా భయభక్తులు కలిగి లోబడి ఉండవలేను. చూసారా? సరే, సంబంధం తల్లిదండ్రులకు మనం ఏం చేస్తాం? భయపడుతూ ఉంటాం. కానీ ఆత్మలకు తండ్రైన వారికి మరీ ఎక్కువగా ఏం చేయాలమ్మా? మరీ ఎక్కువగా ఏం చేయాలా? చెప్పాలా? మరీ ఎక్కువగా ఏం చేయాలా? భయభక్తులు కలిగి ఉండాల, విధేయత కలిగి ఉండాల, విధేయత చూపించాల ప్రేమ దేని వలన. అంటే తండ్రైన దేవుడికి విధేయత చూపించాలా, భయభక్తులు కలిగి ఉండాల. ఈరోజు భయం ఉందా, భక్తి ఉందా? విధేయత చూపిస్తున్నారా? చెప్పండి. రే గుద్దేస్తారు. చెప్పండి ప్రేమ దేని వలన. క్రీస్తు నమ్మాం ఏంటి, చర్చికి వెళ్తున్నాం, క్రైస్తులుగా పిలువబడుతున్నాం, నేను రక్షింపబడ్డాను అని చెప్పుకుంటున్నాం. కానీ రక్షణలో ఎక్కడ ఎదుగుతున్నావయ్యా? రక్షణలో ఎక్కడ కొనసాగుతున్నావు? ఎక్కడ వినయం, విధేయత చూపిస్తున్నావు నువ్వు? చెప్పండి. ఈరోజు వినయం ఉందా, విధేయత ఉందా, భయభక్తులు ఉందా? చెప్పండి. భయం ఉందా, భక్తి ఉందా? లేదండి. భయం లేదు, భక్తి లేదు. బయట గొడవ వదిలేయండి, బయట వాళ్ళు గొడవ వదిలేయండి. ప్రేమ దేని వల్ల క్రైస్తువులుగా మనం ఏం కలిగి ఉండాలంటే భయం కలిగి ఉండాలా, భక్తి కలిగి ఉండాలా, విధేయత కలిగి ఉండాలా.
సరే సంబంధమైన తల్లిదండ్రులు అనేక మంది ఉన్నారు. మీరు వాళ్ళకు మీకు ఏమవుతున్నారు? శిక్షకులై ఉన్నారు. వారికి మీరు భయభక్తులు కలిగి ఉంటున్నారు. మరి ఆత్మలకు తండ్రి అయిన వారికి మరీ ఎక్కువగా ఏం చేయాలంట? లోబడి బతకాల. చూసారంటే ఆత్మలకు తండ్రి అయిన దేవాది దేవుడికి మనం మరీ ఎక్కువగా లోబడాల. లోబడమన్నాడు లేదా? ఆత్మలకు తండ్రి అయిన దేవాది దేవుడికి ఏం చేయాలంట? మనం లోబడి మరీ ఎక్కువగా భయభక్తులు కలిగి ఉండాలంట. కానీ భయం ఎక్కడుంది? భక్తి ఎక్కడుంది? భయం భక్తి లేదండి. భయం ఉందనుకోండి భక్తి ఉంటుంది, భక్తి ఉందనుకోండి ప్రార్థన జీవితం ఉంటుంది. అవునా కదా? భయం ఉంటే భక్తి ఉంటుంది, భక్తి ఉంటే ప్రార్థనా జీవితం కలిగి ఉంటాం. మరి ప్రార్థనా జీవితం కలిగి ఉంటే, భక్తి ఉంటే, భయం ఉంటే ఆ కుటుంబం ఎలా ఉంటుంది? చెప్పండి, ఆ కుటుంబం ఎలా ఉంటుంది? భక్తి ఉందండి, భక్తి ఉంటే భయం ఉంటుంది, భయం ఉంటే ప్రార్థనా జీవితం ఉంటుంది. మరి ఆ మూడు ఉన్న కుటుంబం ఎలా ఉంటుంది? విధేయత చూపించిన కుటుంబం ఎలా ఉంటుంది? లోబడే కుటుంబం ఎలా ఉంటుంది? చెప్పండి, బాగుంటుంది బాగోదా? బాగుంటుంది బాగోదా? చాలా వండర్గా ఉంటుందండి. అండి 4 రోజుల కిందట అనుకుంటా 245 మంది ఫ్లైట్లో ఏమయ్యారు? చెప్పండి, ఫ్లైట్ కూలిపోయి 245 మంది అందులో ఉన్నవాళ్ళు. ఆ మెడికల్ కాలేజీలో ఉన్నవాళ్ళు 20 మంది అనుకుంటున్నాను. చూసారా? 25. మొత్తం ఎంతమంది అండి? 245ని 25 అంతా చెప్పాలండి. ఎంతండి? 245 25 270 మంది. చూసారా ప్రేమ? దేని వల్ల? విత్ ఇన్ సెకండ్లు ఏమయ్యారు? కను రెప్పబాట్లు ఏమయ్యారు? వాళ్ళకి తెలుసా? ఫ్లైట్లో ఉన్న వాళ్ళకి తెలుసా? ఒక్క క్షణంలో, కొన్ని క్షణాల్లో, విత్ ఇన్ సెకండ్లో మేమందరం మట్టిలో కలిసిపోతున్నాం, గాల్లో కలిసిపోతున్నాం. అంటే మెడికల్ కాలేజీలో ఉన్న వాళ్ళకి తెలుసా? ఒక్క సెకండ్లో, కొన్ని నిమిషాల్లో మేము చచ్చిపోతాం. తెలుసా వాళ్ళకే? తెలియదండి. చూసారా? ఒక్క కొను రెప్పపాట్లో అందులో ఉన్న వాళ్ళు చనిపోయారు. ఆ మెడికల్ కాలేజీలో ఉన్న వాళ్ళు చనిపోయారు. మరణం అలా వస్తుందని వాళ్ళకి తెలుసా? తెలియదండి. మనకు కూడా మరణం ఎలా వస్తుందో మనకు తెలుసా? తెలియదండి. తెలియదు ప్రేమ దేని వలన. మనకు కూడా మరణం ఎలా వస్తుందో తెలియదు, ఎప్పుడు కనుమూస్తామో తెలియదు, ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఎప్పుడు ప్రమాదం ఎలా ముంచుకొస్తుందో తెలియదు. కానీ ఎలా ఉండాలా? చాలా జాగ్రత్తగా ఉండాలండి. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమ దేని వలన. ఎవరికయ్యా కాపుదల? అందరికీ కాపుదలే అండి, అందరికీ కాపుదల, అందరికీ కాపుదలే. కానీ ఆయన నమ్ముకున్న బిడ్డలకి డబల్ కాపుదల. అందరికీ కాపుదలే, అందరిని రక్షిస్తున్నాడు. కానీ ఆయన నమ్ముకున్న బిడ్డలకి డబల్ కాపుదల, డబల్ రక్షణ. ఆలోచించండి ప్రేమ దేని వలన. ఆలోచించండి. ప్రతి ఒక్కరిని రక్షిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని కాపాడుతున్నాడు. కానీ ఆయన ఎందు భయభక్తులు కలిగి విధేయత చూపించి ఏంటి ఆయనకు లోబడే గుణాలు కలిగిన కుటుంబాలు ఇంకా ఎక్కువగా కాపుదలు పొందుకుంటాం ప్రేమ దేని వలన. ఇంకా ఎక్కువగా రక్షణ పొందుకుంటాం. ఇంకా ప్రేమ దేని వలన ఆయన యొక్క రెక్కల చాట్లో నీళ్ళలో మనం సుఖ సంతోషాలతో ఉంటాం ప్రేమ దేని వలన. కానీ ఈరోజు భక్తి ఎక్కడుంది? భయం ఎక్కడుంది? ప్రార్థనా జీవితం ఎక్కడుంది? ఏమీ లేవండి. లోకులు అనుకుంటారంట, లోకులు ఇదిగో నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదని చెప్పుకుని చుండగా అకస్మాత్తుగా ఏమొస్తుందంట? స్త్రీకి ప్రసవవేదం వచ్చినట్లుగా నాశనము తటాసిస్తుందంట. చూసారా ప్రేమ దేని వలన? లోకులు ఏమనుకుంటారమ్మా? నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు అనుకుని చుండగా ప్రేమ దేని వలన నాశనం అనేది అటాటుగా సంభవిస్తుందంట. ఆలోచించండి. ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళకి, ఆ మెడికల్ కాలేజీలో ఉన్న వాళ్ళకి అటాటుగా నాశనం సంభవించిందా లేదా? చెప్పండి. చక్కగా తింటున్నారు కింద కూర్చున్న వాళ్ళు అండి, లంచ్ టైం అనుకుంటా, అక్కడ కూడా ఆనందంగా సంతోషంగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు లోన. కానీ అటాటుగా ఏమొచ్చింది? వాళ్ళకి నాశనం అనేది, మరణం అనేది వచ్చింది. చూసారా ప్రేమ దేని వలన? లోకులు నెమ్మదిగా ఉంది, నాకేంటి నాకేంటి, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చక్కగా ఇంట్లో అన్నీ ఉన్నాయి, చక్కగా వండుకొని తింటున్నాం, చక్కగా హ్యాపీగా ఉంటున్నాం, చక్కగా ఆనందంగా ఉంటున్నాం, చక్కగా జీవితము ముందుకి వెళ్ళిపోతుంది. నాకేంటి నాకేంటి అనుకుంటారంట. కానీ లోకులు నెమ్మదిగా ఉంది, నాకేంటి అని అనుకునుచుండగా స్త్రీకి ప్రసవ వేద నొప్పులు వచ్చినట్లుగా వారికి నాశనము అటాటుగా తటాసించును. 245 మంది ఫ్లైట్లో ఉన్న వాళ్ళు, మెడికల్ కాలేజీలో ఉన్న వాళ్ళు 25 మంది. చూసారు ఎంతమంది విత్ ఇన్ సెకండ్లో వాళ్ళ మరణానికి గురయ్యారో అండ్ వాళ్ళకి నాశనం ఎలా తటాసించిందో చూడండి ప్రేమ దేని వలన. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో, ఏ క్షణాన్ని ఏం సంభవిస్తుందో, ఏ క్షణాన్ని మనకు మరణం ఎలా వస్తుందో, ఏ క్షణాన్ని మనకు ఆపద వస్తుందో మనకు తెలుసా అండి? తెలుసా? తెలియదండి, తెలీదు. ఆలోచించండి ప్రేమ దేని వలన. కానీ ఎంత వినయం విధేయత కలిగి ఉండాలా, ఎంత భయభక్తులు కలిగి ఉండాలా. పౌలు ఏమంటున్నాడు? సరే సంబంధం తండ్రులు మనకు అనేక మంది ఉన్నాను ప్రేమ దేని వలన. ఆత్మలకు తండ్రి
అయిన వాడికి మీరు మరీ ఎక్కువగా లోబడవలేను, మరీ ఎక్కువగా విధేయత చూపించాలా. అండ్ యేసుక్రీస్తు, ముగించుకుందాం. యేసుక్రీస్తు తండ్రికి ఏం చూపించాడండి? విధేయత చూపించాడండి. తెలుసండి, యేసుక్రీస్తు తండ్రికి విధేయత చూపించాడు. ప్రేమ దేని వలన ప్రతి విషయంలో యేసుక్రీస్తు తండ్రికి లోబడ్డా చెప్పండి? లోబడ్డాడండి. ప్రతి విషయంలో తండ్రి అయిన దేవుడికి, తన తండ్రికి యేసుక్రీస్తు విధేయత చూపించాడు, లోబడ్డాడు. చూసారు ప్రేమ దేని వలన? మరి నువ్వు నేను ఎంత లోబడాలా? నువ్వు నేను ఎంత భయభక్తులు చూపించాలా? ఆయన ఏ తప్పు చేశాడు? ఆయనలో ఏ పాపం ఉంది? ఆయనలో ఏ మిస్టేక్ ఉంది? ఏ ఫాల్ట్ ఉంది? అండ్ ఏ రిమార్క్ ఉంది ఆయనలో? ఏ పాపము, ఏ రిమార్కు, ఏ తప్పు లేని మహనీయుడు ఎవరు? యేసుక్రీస్తు. అలాంటి ఆయనే తండ్రి అయిన దేవుడి ఎదుట గజగజలాడిపోయాడండి. అండి గజగజలాడిపోయాడు. మరి నువ్వు నేను ఇంకెంత గజగజలాడాలా? నువ్వు నేను ఎంత విధేయత చూపించాలి, వినయం చూపించాలి, ఎంత భయభక్తులు చూపించాలా? కాళ్ళు రేగరేసుకుని తిరిగేస్తున్నాం, అవునా కదా? కాళ్ళు రేగరేసుకుని తిరిగేస్తున్నాం. ఏ తప్పు లేనివాడు, ఏ మిస్టేక్ లేనివాడు, ఏ పాపం లేనివాడే అంత తండ్రికి విధేయత చూపిస్తే, భయభక్తులు చూపిస్తే, వినయం విధేయత కలిగి ఉంటే, మరి నువ్వు నేను చెప్పండి, నువ్వు నేను మనలో మిస్టేక్ లేదా? మనలో పాపం లేదా? మనలో తప్పు లేదా? ఆలోచించండి. మరి మనం ఎంత తండ్రి అయిన దేవుడికి లోబడాలా? అక్కడ ఏమన్నాడు అండి? సరే సమంత తండ్రులు అనేక మంది ఉన్నాను, వారు మీకు శిక్షకులై ఉన్నారు. ఆలోచించండి, వారికి మీరు లోబడతారు కదా? మరి ఆత్మలకు తండ్రి అయిన వాడికి, మరి ఆత్మలకు తండ్రి అయిన దేవాది దేవుడికి మరీ ఎక్కువగా లోబడవలేను, విధేయత చూపించవలేను. యేసుక్రీస్తు ఎవరంటే అండి? విధేయత చూపించాడు. విధేయత చూపించాడు. ఆ మాట చూద్దామండి. ఫిలిప్పీ పత్రిక చూడండి. ప్రేమ దేని వాళ్ళరా, లైట్ ఫిలిప్పీ పత్రిక ప్రేమ దేని వాళ్ళరా 2వ అధ్యాయము చూద్దాం. ఆ మాట చూద్దామండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము చదవండి. 10 నుంచి చదవండి. ఎనిమిది నుంచి చదవండి. మరియు ఆయన వినాలండి. మరియు ఆయన అనగా ఎవరు? తండ్రి అయిన దేవుడా? యేసుక్రీస్తు. మరియు ఆయన ఆకారమందు అంటే యేసుక్రీస్తు మనుషుడిగా కనబడి మరణమును పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా, ఈ మాట చూపించండి అండ్ ఈ మాట క్యాచ్ చేయండి. సిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తాను తగ్గించుకొనును. వినండమ్మా, వినాలా? యేసుక్రీస్తు తండ్రికి ఏం చూపించాడంట? విధేయత చూపించి తాను తగ్గించుకున్నాను. అంటే యేసుక్రీస్తు విధేయత చూపించాడంట, విధేయత కలిగి ఉన్నాడంట, లోబడ్డాడంట. ఎవరికి? తండ్రి అయిన దేవుడికి విధేయత చూపించాడు, విధేయుడై లోబడ్డాడు. అమ్మా, యేసుక్రీస్తే అంత లోబడితే, యేసుక్రీస్తే అంత విధేయత చూపిస్తే, మరి నువ్వు నేను ఇంకెంత విధేయత చూపించాలి? ఎంత విధేయత కలిగి ఉండాలా? భయభక్తులు కలిగి ఉండాలా? అవునా కదా? మరీ ఎక్కువగా ఏమన్నాడు? మరీ ఎక్కువగా ఆత్మని తండ్రి అయిన వాడికి మరీ ఎక్కువగా మీరు లోబడవలేను, విధేయత చూపించాలి, భయభక్తులు కలిగి ఉండాలా? మరి భయం ఉందా? భక్తి ఉందా ఈరోజు? చెప్పండి అమ్మా, భక్తి ఉందా? భయం ఉందా ఈరోజు? ప్రార్థనా జీవితం ఉందా? సావాసం ఉందా? లోక సావాసం ఉంది, కానీ ఏ సావాసం లేదు? చెప్పాలా? లోక సావాసం ఉంది, కానీ క్రీస్తు సావాసం లేదు. క్రీస్తు సావాసములో మనం జీవిస్తా లేదు. ఆలోచించండి ప్రేమ దేని వలన? విధేయత చూపించాడంట. ఆయన శరీరధారిన దినములలో మహారోదనతోనూ కన్నీరుతోనూ తాను మరణం నుంచి విడిపింపగలవానికి భయభక్తులు కలిగి ఉండినందున ఆయన ఎవరమ్మా? భయభక్తులు కలిగి ఉండినందున, వినాలండి, భయభక్తులు కలిగి ఉండినందున ఆయన అంగీకరించబడేను. ఎవరికమ్మా? తండ్రి అయిన దేవుడికి, యేసుక్రీస్తు భయభక్తులు కలిగి ఉండినందున ఆయన అంగీకరించబడేను. మనం నమ్ముకున్న యేసుక్రీస్తు ఏం కలిగి ఉన్నాడమ్మా? భయభక్తులు కలిగి, విధేయత కలిగి వణుకుపోయాడు క్రీస్తు తండ్రికి ప్రేమ దేని వలన. మరి నువ్వు నేను ఎంత వణుకుపోవాలా?
ఎంత భయభక్తులు కలిగి ఉండాలా? ఆలోచించండి. ఎంత ఆయన సావాసంలో మనం గడుపుతూ ఉండాలా? ఏదో కృతజ్ఞత కూడికి ఇట్టుకోవడం నేర్చుకున్నాం తప్ప, అంతేనా? చెప్పండి, నేను నేర్చుకున్నా? పాస్టర్ గారిని పిలిచి వినాలండి. పాస్టర్ గారిని పిలిచి కృతజ్ఞత కూడిక ఎట్టడం మనం నేర్చుకున్నాం. కానీ అదే నేర్చుకున్నాం తప్ప, అది చేస్తే సరిపోద్ది అనుకున్నాం తప్ప, ప్రియమైన దేవుని వలరా, అయ్యో క్రీస్తు, నేను నమ్ముకున్న క్రీస్తు విధేయత చూపించాడే, నేను నమ్ముకున్న క్రీస్తు భయభక్తులు కలిగి ఉన్నాడే, నేను నమ్ముకున్న క్రీస్తు దేవుని యొక్క పనిలో అనునిత్యం ఉన్నాడే, ఆయన చిత్తాన్ని నెరవేర్చాడే. మరి నేను చెప్పండి, నేను ఆయన చిత్తాన్ని ఏం చేయాలా? నెరవేర్చాలి. ఆయన చిత్తం నెరవేర్చమంటే యేసుక్రీస్తు చిత్తం వేరు, మనం నెరవేర్చిన చిత్తం వేరు అండి. తమ తమ ఘటములు అండి ఎలా లోపరుచుకోవాలో, ఎలా పరిశుద్ధంగా ఉండాలో ప్రియమైన దేవుని వలన అదే దేవుని చిత్తం. వారి వారి ఘటములు అండి ఇట్లు కాపాడుకోవాలనో అని ఆలోచన కలిగి ఉండడమే దేవుని చిత్తం. అంటే మన ఘటములు, మన జీవితాలు ఎలా తండ్రికి లోపరుచుకోవాలో కలిగి ఉండడమే దేవుని చిత్తం. ఆయన చిత్తం వేరు. సర్వమానవాల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు, సర్వమానవాల కొరకు బలవనానికి వచ్చాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. కానీ తండ్రి చిత్తం మరొకటి ఏంటంటే తమ తమ ఘటములు, తమ జీవితాలు తండ్రి అయిన దేవుడికి ఎలా లోబరుచుకోవాలో ఆలోచన కలిగి ఉండడమే, ఎలా బ్రతకాలో ఆలోచన కలిగి ఉండడమే దేవుని చిత్తం. ప్రేమైన దేవుని వలరా, ఆలోచించండి. ప్రేమైన దేవుని వలరా, మరణం ఎలా వస్తుందో అంటే ఆపద ఎలా వస్తుందో, ఎలా పొంచి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. జాగ్రత్త అండి. ఏ కుటుంబం అయితే భయభక్తులు కలిగి ఉంటుందో, ఏ కుటుంబం అయితే విధేయత చూపిస్తుందో, ఏ కుటుంబం అయితే ప్రేమైన దేవుని వలన ప్రార్థనా జీవితం కలిగి ఉంటుంది, ఏ కుటుంబం అయితే ఆయన సావాసంలో నిత్యము ఉంటుందో, ఆ కుటుంబాలు చక్కగా సంతోషంగా ఆనందంగా ఉంటాయండి. దేవుడు ప్రతి ప్రమాదం నుంచి తప్పిస్తాడు, దేవుడు ప్రతి ఊరి నుంచి తప్పిస్తాడు, దేవుడు ప్రతి భయంకరమైన శోధల నుంచి తప్పిస్తాడు. ఎప్పుడు భయభక్తులు కలిగి, వినయం విధేయత కలిగి, మరి ముఖ్యంగా ఆయన సావాసంలో నిత్యము రోజు ఎదుగుతుంటే ఆ కుటుంబాలు చాలా చక్కగా ఉంటాయండి. కృతజ్ఞత స్తుతులు చెల్లించండి, కృతజ్ఞత స్తుతులు చెల్లించాలా. కానీ చెల్లించం కాదు, చేతులు దులిపేసుకొని లోకంలో తిరగడం కాదు, లోకంలో బ్రతకడం కాదు, లోకంలో జీవించడం కాదు, లోకంలో ఉండడం కాదు. ప్రియమైన దేవుని వలన కృతజ్ఞత స్తుతులు చెల్లించడమే కాదు నేర్చుకోవడం, ఆయన కొరకు విధేయత కలిగి బ్రతకడం కూడా మనం నేర్చుకోవాలా. అండ్ ఇషాకు ఉన్నాడులేమ్మా, ఇషాకు ఉన్నాడు. తన తండ్రికి విధేయత చూపించాడు. తెలుసా అండి? 18 సంవత్సరాలండి. కట్లు భుజముల మీద పెట్టుకొని అబ్రహాం గారు కూడా ఆ మోరియా పర్వతం మీదకి వెళ్ళి ప్రియమైన దేవుని వలన తండ్రి చెప్పిన మాటకి విధేయత చూపించాడు. తండ్రి చెప్పిన మాటకి లోబడ్డాడు. ఆలోచించండి. అని ఆ కట్ల మీద పడుకోబెట్టినప్పుడు ఇస్సాకు గారు గెంటేయచ్చు కదా, కానీ గెంటాడమ్మా? ఏంటి నన్ను కట్ల మీద పడుకోబెట్టాడు ఏంటి నన్ను నరకడానికి కత్తి ఎత్తున్నాడు ఏంటి అని ఒక గెంటేయచ్చు కదా. కానీ ఇస్సాకు తండ్రికి ఏమయ్యాడు? విధేయత చూపించాడు, లోబడ్డాడు. అక్కడ ఆ ఇస్సాకు ఎవరికి సూచన కనిపిస్తున్నాడు చెప్పండి? మనం నమ్ముకున్న యేసుక్రీస్తుకి సూచనగా కనిపిస్తున్నాడు. యేసుక్రీస్తు ఎవరు? విధేయుడు. ఇస్సాకు ఎవరు? విధేయుడు. చూసారా? తండ్రికి లోబడ్డాడు. అబ్రహాం అనే తండ్రికి ఇస్సాకు లోబడ్డాడు. ప్రేమ దేవుని వలన ఇక్కడ యేసుక్రీస్తు ఏ తండ్రికి లోబడ్డాడు? ఆత్మీయ తండ్రికి లోబడ్డాడు. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడికి లోబడ్డాడు. ప్రేమ దేవుని వలన ఇక్కడ ఇస్సాకు తన తండ్రికి లోబడ్డాడు, దేవాది దేవుడు కూడా లోబడ్డాడు. ఆయన ప్రార్థనా జీవితం ఎంత గొప్పదో తెలుసా అండి? ఇస్సాకు ఎవరు చెప్పండమ్మా? ఇస్సాకు ఎవరు? ప్రార్థనాపూరుడు, ప్రార్థనా శక్తి కలిగిన వాడు. ఆలోచించండి, ఎంత ప్రార్థనా జీవితం కలిగిన వాడు అంటే, ఎంత ప్రార్థన భక్తి కలిగిన వాడు అంటే ఇస్సాకు. ప్రేమ దేవుని వలన మంచి ప్రార్థన జీవితం కలిగిన వాడు ఎవరు? ఇస్సాకు. ఆలోచించండి. జ్ఞానించేవాడు అంటే ప్రేమ దేవుని వలన అనుదినము జ్ఞానించేవాడంట. ఆలోచించండి ప్రేమ దేవుని వలన మనం కూడా దేవాది దేవుడికి విధేయత కలిగి ఉందాం, భయభక్తులు కలిగి ఉందాం ప్రేమ దేవుని వలన. అలా ఉండినట్లయితే ఆయన సావాసంలో ఉందాం. అలా ఉండినట్లయితే ఎంత ప్రమాదమైనా, ఎంత ఏదైనా సరే దేవుడు మన అద్దె నుంచి తప్పిస్తాడు, మనల్ని చల్లగా మన కుటుంబాలని కాచి కాపాడతాడు. కృతజ్ఞత స్తుతులు చెల్లించడమే కాదు, చెల్లించి దులిపేసుకోవడమే కాదు, విధేయత కలిగి ఉండండి, వినయం కలిగి ఉండండి, భయభక్తులు కలిగి ఉండండి, దేవుని సావాసంలో అనుదినము ఉండండి. మీ కుటుంబాలు, మన కుటుంబాలు చల్లగా ఆయన కాచి కాపాడతాడు. ఎన్నో ప్రమాదాలు చూస్తున్నాం ఎన్నో మరణాలు చూస్తున్నాం. రకరకాలుగా కుటుంబంలో ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారు చెప్పండి? ఎందుకమ్మా కుటుంబంలో ఇరుకులు, రోగాలు, సమస్యలు ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు వస్తాయి తెలుసా? చెప్తున్నాను ఎందుకు వస్తాయి తెలుసా? రోగాలు, జబ్బులు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, స్వాదులు ఎందుకు వస్తాయంటే ఎప్పుడైతే ప్రతి క్షణం నువ్వు ఆయన సావాసంలో లేవో అపవాదుగాడు పొంచుతాడు.
అపవాది కూడా పొంచి ఉంటాడు ప్రేమ దేవుని వల్ల. నిజంగా ఆయన సావాసంలో ఉండండి, ఆయన సావాసంలో ఉండండి, ఆయన సావాసంలో నిత్యము కొనసాగండి, ఆ కుటుంబాలు చల్లగా ఉంటాయి ప్రేమ దేవుని వలన. అలా ఉందాం ప్రేమ దేవుని వలన, అట్టి వారికి ఉండాలని కోరుచు చక్కగా మీ అందరికి నా వందలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నానండి. మంచిది. పాట పాడుతున్నా మీకు ఇచ్చిన మంచిదండి. ప్రేమ దేవుని వలన మరి మొదటి వర్తమానంలో కొన్ని విషయాలు హెచ్చరిక మాటలు నేర్చుకున్నాం, లోతుల్లోకి ఏమీ లేదు, సింపుల్గా కొన్ని విషయాలు నేర్చుకున్నాం. రెండో వర్తమానంలో అనేక విషయాలు నేర్చుకుందాలని శ్రద్ధగా వినాలని కోరుచున్నాను.